ఇరాన్ యుద్ధం నుంచి అతి త్వరలో బయటకు వస్తాము అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. త్వరలో నేటో కూటమి నుంచి బయటకు వస్తామన్నారు. బహ్రెయిన్లో అమెజాన్ క్లౌడ్ సెంటర్ పై దాడి చేసింది ఇరాన్. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నారు. అతి త్వరలో యుద్ధం నుంచి విరమించుకుంటామని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే మళ్లీ ఇరాన్పై దాడులు చేస్తామని ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించాలని ఇరాన్ వేడుకుంటోందని అన్నారు ట్రంప్. అయితే హర్ముజ్ జలసంధిని తెరిచే వరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఉండదని ప్రకటించారు. నాటో దేశాల తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో నాటో కూటమి నుంచి అమెరికా బయటకు వస్తుందన్నారు. ఇరాన్తో యుద్ధంలో నాటో మిత్ర దేశాలు సహాయక నిరాకరణ చేశాయని మండిపడ్డారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణపై తాము ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని స్పష్టం చేసింది. ట్రంప్ ఒత్తిడితో హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు బ్రిటన్ గట్టి షాక్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంతో తమకు సంబంధం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ట్రంప్ ఒత్తిడితో తాము యుద్ధంలో దిగే ప్రసక్తే లేదని, బ్రిటన్ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పశ్చిమాసియా యుద్ధంతో బ్రిటన్కు చాలా నష్టం జరుగుతోందని, ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు 35 దేశాలతో సదస్సు నిర్వహిస్తామని కీర్ స్టార్మర్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో 18 అమెరికా టెక్ కంపెనీలను టార్గెట్ చేస్తామన్న ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్లో అమెజాన్ క్లౌడ్ సెంటర్ పై దాడి చేసింది. ఈ దాడిలో అమెజాన్ క్లౌడ్ సెంటర్ ధ్వంసమైంది.